అన్నా అన్నా ఒక రైస్ కుక్కర్, ఒక మిక్సీ, ఒక ఐరన్ బాక్స్ ఇవ్వండి అన్నా. సరే అక్క. అక్క మొత్తం 5,000 ఏంది అక్క బిల్లు? అన్నా ఈ స్కానర్ కి డబ్బులు వేస్తున్నా చూడు. వదిలేక నా నెంబర్ ఇస్తే దానికి ఏంటి అక్క? సరే అన్న నెంబర్ చెప్పండి. 7899. డబ్బులు వచ్చాయి చూడన్నా. సరే అక్క. అన్నా ఇవన్నీ ప్యాక్ చేసేయి అన్నా. సరే అక్క, ఇదిగోండి అక్క. సరే అన్నా. ఏమానంద్ షాప్ లోకి ఇంకా కస్టమర్స్ ఎవరు రాలేదా? లేదక్క, ఇంకెవరు రాలేదక్క. ఆనంద్ ఈరోజు స్టాక్ వస్తది, పని చేసి ఇంటికి లేట్ గా వెళ్ళు. సరే అక్క. అన్నా మర్చిపోయాను, ఇడ్లీ పాత్ర ఒకటి ఇవ్వండి అన్నా. ఈమెంట్రా మళ్ళీ వచ్చింది, కొంపలు అంటుకుంటేలా ఉన్నాయి కదరా. సరే ఉండండి, ఇస్తాను. అన్నా డబ్బులు అదే నెంబర్కి వేయాలన్నా. నెంబర్ ఏంటి ఆనంద్? స్కానర్ పని చేయట్లేదా? అక్క ఏమైనా ప్రాబ్లం అయిందా? అలా ఏం లేదు, మీరు అదే నెంబర్కి వేసేయండి. సరే అన్నా వేసాను చూడు. ఏంటానంద్ అప్పుడే అడిగితే కస్టమర్స్ ఎవరు రాలేదన్నో, ఏమేంటి మళ్ళీ అప్పుడే వచ్చినానంటుంది? ఏంటానంద్ నిన్ను నమ్మి షాప్ లో పెట్టిపోతే నువ్వు చేసే పని ఇదేనా ఆనంద్? అంటే అక్క చూడు ఆనంద్, ఆ డబ్బులు నువ్వు ఎందుకు తీసుకున్నావో చెప్పకపోతే నిన్ను పనిలో నుంచి తీసేయాల్సి వచ్చింది. అక్క ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నానంటే అక్క ఎవరు నువ్వు? ఎందుకు ఎప్పుడు ఇక్కడే కూర్చొని ఉంటావు? అన్నా మా పాప ఒంట్లో బాగలేదన్నా, పాపకు చూపిద్దామని హాస్పిటల్కి వెళితే 20,000 అడిగారన్నా, అందుకే ఇక్కడ కూర్చొని అడుక్కుంటున్నానన్నా. అవునక్క, సరే అక్క. అయితే అయినా ఆనంద్ నువ్వు సూపర్. ఎవరో తెలియని ఒక చిన్న పాప కోసం నువ్వు ఇంతలా చేస్తున్నావు. నేను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది ఆనంద్. ఆ పాపకి ఎంత ఖర్చు అయినా సరే నేనే పెట్టుకుంటా, సరేనా? థ్యాంక్ యూ అక్క, నువ్వు అర్థం చేసుకున్నందుకు. సరే ఆనంద్, వాళ్ళు ఎక్కడున్నారో చూపిద్దు పదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.